చెప్తున్నాను. విను, ఎంత అసహ్యంగా ఉంది. మన పిల్లలపై ఇది ప్రభావం చూపవచ్చు. ఏదైనా సరే చేయండి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తారు? ఆమెకు ఇంకా ఎన్ని రోజులు మిగిలాయో? అదే నీ తల్లి ఇలాగే బాధపడుతుంటే మీ అన్నయ్య ఇలాగే చేస్తారా? అందుకే మా అమ్మ త్వరగా చనిపోయింది, ఇలా ఇబ్బందులు తీసుకురాకుండా. అంటే నీవు కూడా నా తల్లి త్వరగా చనిపోవాలని కోరుకుంటున్నావా? ఇది చాలా విడ్డూరంగా ఉందే. అయ్యో, అమ్మా. సిస్టర్ జ్యోతి, ఎవరో దగ్గుతూ బాధపడుతూ ఉన్నట్లు ఉంది కదా? అవును, గేటు దగ్గర నుంచి అనుకుంటా సిస్టర్. పదండి వెళ్ళి చూద్దాం. అయ్యో అవ్వగారు, లోపలికి తీసుకెళ్దామా? అవును తీసుకెళ్దాం రండి. అమ్మా అమ్మా, నా పరిస్థితి నా పరిస్థితి. అయ్యో, మాకు అవన్నీ తెలుసులే అమ్మా, మీరు ముందు కూర్చోండి. సిస్టర్స్, మీరెందుకు ఇంత చాకిర్లు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా బోటోళ్ళు 10,000 ఇచ్చినా ఇలాంటి చాకిరి పనులు చేయలేము. 10,000 కాదు, మాకు 10 లక్షలు ఇచ్చినా కానీ మేము ఈ పనిని చేయము. కానీ ఇదంతా ప్రభువు ప్రేమ కోసమే. దైవ సేవకురాలైన మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి,
మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభుయేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణిక్యత, చదువు సంధ్యలు లేక సర్వవిధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులు అందరి యొక్క ప్రార్థనా సహాయం వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసిందిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పివి కృష్ణరావు, శ్రీమతి కరుణమ్మ. పివి కృష్ణరావు 75వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి. పి సత్యం, శాంతి, వి గౌరీ, శంకర్, జ్యోతి, ఆర్ వెంకట్, సంగీత, వై కుమార్, సుజిత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం రామందపూర్ విచారణం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పస్సల ప్రకాష్ రావు, శ్రీమతి సుశీల. పుట్టినరోజు జరుపుకుంటున్న జి ప్రవీణ్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. జి ప్రవీణ్, రోజా, ఎం జోసెఫ్ వాణి చేసే జాబ్లలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని, ప్రణయ్, ప్రత్యుష, జశ్వంతులకు మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీమతి శ్రీ అంతోని ఫిలిప్స్, శ్రీమతి శ్రీ జిటి ఫిలిప్స్, సువర్త ఫిలిప్స్, శ్రీ జేఎం అలెగ్జాండర్ అండ్ శ్రీమతి కుమారి రోసి, శ్రీమతి రాచెల్ వెరోనికా, శ్రీ హెన్రీ జోసెఫ్, శ్రీ షెర్లాక్, శ్రీ జాన్ దాస్, శ్రీ నోయల్ ఫిలిప్స్, శ్రీ డోరిన్ ఎడ్విన్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫిలిప్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం హన్మకొండ విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పునర్విక దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మనోజ్, వినీల, వినీస కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ మేత్రాసనం కిలచ్చిరి విచారణ లీమా మరియు గోపు బాలరాజ్, విఘ్నేష్ వీరందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయాలని తలంచిన తలంపులు నెరవేరినట్లుగా వీరి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మైలాపూర్ మేత్రాసనం కిలచ్చిరి విచారణ వికాస్, మార్లిన్ వీరికి మంచి ఆయురారోగ్యములు దయచేయాలని తలంచిన తలంపులు నెరవేరునట్లుగా మరియు వీరికి ఆ దేవాది దేవుడు సంతాన భాగ్యం దయచేయాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన సహాయం కోరుతూ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈరోజు దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టము దయచేయనట్లుగా సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ విజయవాడ రీజియన్ సిస్టర్స్ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించుకుంటూ సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ సిస్టర్స్ కోసము, వారి యొక్క కాంగ్రిగేషన్ కోసము ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజ సమర్పించబడుతూ ఉంది. ప్రవేశవచనము: దేవుడు నాకు సహాయం చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలి అర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైన ప్రియ బిడ్డలారా, ఈనాటి దేవుని యొక్క వాక్యము మన విశ్వాసాన్ని లోతుగా పరిశీలించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మనము దేవుని వద్ద నుండి ఎల్లప్పుడూ అద్భుతాలను, అతిశయాలను, ఆశ్చర్య కార్యాలను, సూచక క్రియలను ఆశిస్తూ ఉన్నామా? లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని విశ్వాసముతో అంగీకరించి న్యాయం, కనికరం, వినయం అనేటువంటి సుగుణాలతో జీవిస్తున్నామా అనే ప్రశ్నను ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం అందించుతూ ఉన్నాయి. మీకా ప్రవక్త ద్వారా దేవుడు నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటో తెలియపరుస్తూ ఉండగా, సువార్తలో యేసు ప్రభు నిజమైనటువంటి విశ్వాసం అద్భుతాలను వెదకటం కాదని, దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవించటమేనని నేర్పిస్తూ ఉంది. మరి ఈ సందేశాన్ని మన భారతదేశపు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క జీవితం ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. ఆమె జీవితం మనకు విశ్వాసం, ధైర్యం, సేవ, వినయం అనేటువంటి క్రైస్తవ విలువలను నేర్పుతూ ఉంది. రండి ప్రియులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పాల్గొంటూ ఉండగా ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చును కాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓయి మేలైనదేదో ప్రభు నీకు తెలియజేసే ఉన్నాడు. మొదటి పట్టణము మీకా గ్రంథము 6వ అధ్యాయము వచనములు 1 నుండి 4 మరియు 6 నుండి 8 వచనములు. ప్రభు ఇశ్రాయేలీయులను గూర్చి చెప్పునది వినుడు. ప్రభు, నీవు లేచి నీ అభియోగమును వినిపింపుము. కొండలు, తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక. భూమికి శాశ్వత పునాదులగు పర్వతములారా, మీరు ప్రభు అభియోగమును వినుడు. ప్రభు తన ప్రజలపై నేరము తెచ్చెను, వారి మీద ఫిర్యాదు చేసెను. ప్రభు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీకేమీ కీడు చేసి తిని, నేను మిమ్మెట్లు విసిగించి తినో చెప్పుడు. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి తిని, బానిసత్వము నుండి మిమ్ము విడిపించి తిని. మోషే, అహరోనును, మిర్యాములు మీకు నాయకులుగా పంపితిని. స్వర్గములోని దేవుని పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకుని రావలేను? ఏడాది దూడలను దహన బలిగా కొని రావలేనా? వేల కొలది పొట్టేళ్లను 10,000 నదుల ఒలీవు తైలమును
కొనివచ్చినచో అతడు సంతృష్టి చెందునా? నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలేనా? ఓయి, మేలైనదేదో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ప్రభువు నీ నుండి కోరుకున్నది ఇదియే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. నీతిమంతులకు నీతిమంతులకు నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. బలి అర్పణ పూర్వకముగా నాతో నిబంధనము చేసుకొనిన నా పవిత్ర ప్రజను పొరుగు చేయుడని ఆయన ఆదేశించెను. ప్రభు న్యాయవంతుడనియు ఆయనయే స్వయముగా న్యాయము చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ. నీతిమంతులకు నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇశ్రాయేలీయులారా, నేను మీపై నేరము తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడను, మీ దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుచూనే ఉన్నారు. అయినను మీరు కొట్టముల నుండి ఎద్దులను కానీ మీ మందల నుండి మేకపోతులను కానీ నాకు అక్కరలేదు. అందరూ. నీతిమంతులకు నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వెళ్ళవేయనేలా, నా నిబంధనను గూర్చి మాటలాడనేలా? మీరు నా శిక్షను అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు. అందరూ. నీతిమంతులకు నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనే అని ఎంచిరి. కానీ మీ ముందర వీటన్నింటినీ ఉంచి మిమ్ము గద్దించెదను. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ. నీతిమంతులకు నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. నేను దేవుని రక్షణమును ప్రదర్శించెదను. హల్లెలూయా వచనము. నేడు మీరు ప్రభు మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు. బోధకుడా,
నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు భ్రష్టులనగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగళ గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును. నినేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇచ్చట ఉన్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞానమును గూర్చి వినుటకై దూర ప్రాంతము నుండి పయనించి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే గొప్పవాడొకడు ఇచ్చట ఉన్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం బాహ్యాటంగా అర్పించేటటువంటి అర్పణల కన్నా, చేసేటువంటి పూజల కన్నా, ఆరాధనల కన్నా మన హృదయ పరిస్థితిని పరిశీలించమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మీకా ప్రవక్త ద్వారా ఈరోజు దేవుడు తన ప్రజలను ఎంతో బాధతో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడండి. నా ప్రజలారా, నేను మీకేమి కీడు చేసి తిని, నేను మీ మెట్లు విసిగించితినో చెప్పుడు అని మీకా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుడు వారేదో బలులు అర్పించటం లేదని వారి మీద కోపపడటం లేదండి. ఆయన బాధ ఏమిటంటే ప్రజలు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. వారి బలులు అర్పించారు, దేవునికి ఇవ్వవలసినటువంటి మర్యాదలు చేస్తూనే ఉన్నారు, కానీ అవన్నీ బాహ్యాటంగా చేస్తూ ఉన్నారు. కానీ వారు న్యాయమును పాటించటము కానీ, కనికరము చూపించటము కానీ, దేవుని పట్ల వినయము కలిగి ఉండటం కానీ వాటిని చేయలేకపోయారు. న్యాయమును, కనికరమును, వినయమును వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈనాడు మీకా ప్రవక్త దేవుడు మనిషి నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడో పలుకుతూ ఉన్నాడు. మీకా గ్రంథం 6:8 ఓయి మేలైనది ఏదియో ప్రభువు నీకు తెలియజేసి ఉన్నాడు, నీవు న్యాయమును పాటింపుము, కనికరముతో మెలుగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము, ఇదియే కదా ప్రభువు నీ నుండి కోరినది అని మీకా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదండి, ఈరోజు ప్రభు ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే దేవుని పిలుపు. ఈనాటి సువార్తలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి అంటూ ఉన్నారు, బోధకుడా, నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము. చూడండి, ఎంత ఆశ్చర్యం కలిగించేటువంటి మాటలో కదా. ఇప్పటి వరకు వారి కళ్ళెదుట క్రీస్తు ప్రభు గుడ్డివారిని స్వస్థపరచటం చూశారు, కుంటివారు లేచి నడవటము చూశారు, దయ్యాలు ప్రభు ముందల వణికిపోయి పారిపోవటం చూశారు, పాపులు హృదయ పరివర్తనం చెందటం చూశారు. అయినా సరే, ఇవన్నీ చూసినా సరే వారి హృదయాలు ఇంకా కఠినంగానే ఉన్నాయి. మాకు ఒక సూచక క్రియను చూపించమంటూ ఉన్నారు వారు. దేవుని బిడ్డలారా, సమస్య అద్భుతాలు లేకపోవటం కాదండి. సమస్య ఏమిటంటే ఇక్కడ విశ్వాసము లేకపోవటం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసు ప్రభు ఇలా పలుకుతూ ఉన్నారు, యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగళ గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడు కూడా 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భములో ఉండును అని మత్తయి 12:39-40 వచనాల్లో ప్రభు పలుకుతూ ఉన్నారు. అంటే
తన మరణము మరియు పునరుత్థానమే మానవాళికి గొప్ప సూచక కార్యమని ప్రభువు ఈనాటి సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు చేసేటువంటి అతిపెద్ద అద్భుతము, గొప్ప అద్భుతము శారీరక స్వస్థత మాత్రమే కాదండి, పాపము నుండి, మరణము నుండి మనల్ని రక్షించడమే. మనము కూడా చాలాసార్లు పరిసయ్యుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా, ప్రభువా ఇదిగో నా కోరిక నెరవేరిస్తేనే నిన్ను విశ్వసిస్తాను. మనం అనుకుంటూ ఉంటాం కదా, దేవునికే సవాలు చేస్తూ ఉంటాం. దేవా నాకు ఇది, నా జీవితంలో ఇది నెరవేరిస్తేనే నువ్వు ఉన్నావని నేను విశ్వసిస్తా, నీవు అద్భుత కార్యాలు చేస్తావని విశ్వసిస్తా, ఇలా అని మనము కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. మన జీవితంలో సూచక క్రియలను కోరుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు, ముందుగా విశ్వసిస్తేనే ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవించగలుగుతాం. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, ఏలైనా మనము దృష్టి వలన గాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నామని పౌలు గారు పలుకుతూ ఉన్నారు. మరి ఈనాటి సందేశం దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి జీవితాన్ని ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. ఆమె పెద్దగా చదువుకోలేదండి. కేవలం 37 సంవత్సరముల వయసులోనే భర్తను పోగొట్టుకొని వితంతువుగా మారింది. మానవ దృష్టిలో చూస్తే ఆమె జీవితం అంతా అలాగే వితంతువుగా, అటువంటి నిశ్శబ్దంగా ముగియాల్సిందే. కానీ ఆమె దేవుని యొక్క స్వరాన్ని ఆలకించింది. ఆమె విశ్వాసం గురించి మాట్లాడలేదు, కానీ ఆమె విశ్వాసాన్ని జీవించినటువంటి గొప్ప దైవ సేవకురాలు. పరిశుద్ధాత్మ ప్రేరణకు మరే తల్లిలాగా అవును ప్రభువా అని సమాధానమిచ్చి దేవుని యొక్క చిత్తానికి విధేయించి జీవించారు. దేవుని యొక్క రాజ్యము కోసము, ఆయన రాజ్య స్థాపన కోసము తనకున్నదంతా కూడా త్యాగము చేసి పేదరికముగా జీవించారు. ప్రతి ఒక్కరిని కూడా ఒక తల్లిలాగా ప్రేమించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి ప్రియమైనటువంటి జీవితమును జీవించారు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. ఆమె చదువుకున్నది తక్కువే అయినా ఆమె విశ్వాసము బహు గొప్పది ప్రియులరా. నిస్వార్థ సేవ, దేవునిపైన అచంచలమైనటువంటి నమ్మకం, సరళమైనటువంటి జీవితం ఆమెను ఒక సంఘ స్థాపకురాలిగా ఆమెను తీర్చిదిద్దాయి. నిర్గమకాండంలో షిఫ్రా మరియు పువ్వా, నిర్గమకాండం 1:15-21 వరకు మనం చదువుకుంటాం. ఆ స్త్రీలు వలె షూనేము స్త్రీ వంటి ధైర్యవంతమైనటువంటి స్త్రీల మాదిరిగానే జ్ఞానమ్మ గారు కూడా ప్రేమ, న్యాయము, వినయము, విశ్వాసము ద్వారా ఒక గొప్ప విప్లవాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె దేవుని దగ్గర ఏమీ అద్భుతాలను అడగలేదండి. తానే దేవుని ప్రేమకు ఒక సజీవ చిహ్నముగా నిలిచింది. అదే నిజమైనటువంటి పవిత్రత. దేవుడు సాధారణమైనటువంటి మనుషులను ఎన్నుకుంటాడండి. పరిశుద్ధ గ్రంథం అంతటా కూడా ఇదే సత్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు వృద్ధ వయసులో సంతానం లేనటువంటి వృద్ధుడైనటువంటి అబ్రహామును ఎన్నుకున్నాడు. మాట్లాడలేనయ్యా, బండనాలుక కలవాడను, మరి ఫరో ఎదుట ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు అని పలికినటువంటి మోషేను తన ప్రజలకు ఐగుప్తు దాస్యం నుండి విడిపించటానికి ఎన్నుకున్నాడు దేవుడు. చిన్న గొర్రెల కాపరి అయినటువంటి దావీదును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎన్నుకున్నాడు. ఒక సాధారణ గ్రామ యువతి అయినటువంటి పరిశుద్ధ మరియమ్మను ఆయన ఎన్నుకొని ఆమె ద్వారా లోక రక్షకుడిని లోకమునకు పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అసాధారణ ప్రతిభ కలవారిని మాత్రమే ఆయన వెతకడండి. తనకు అందుబాటులో ఉన్నటువంటి సాధారణమైనటువంటి హృదయాలను ఆయన వెతుకుతున్నాడు. జ్ఞానమ్మ గారు ఇదే సత్యాన్ని ఆమె జీవితంలో చూపించారు. మీకా ప్రవక్త దేవుడు కోరుకున్నటువంటి 3 విషయాలు చెప్తూ ఉన్నాడు. మొదటిది, న్యాయం చేయాలి, న్యాయమును పాటించాలి. ప్రతి మనిషి దేవుని స్వరూపముగా గౌరవించటము నిజమైనటువంటి న్యాయం. ప్రతి మనిషిని దేవుని యొక్క స్వరూపముగా
గౌరవించటము నిజమైనటువంటి న్యాయం. మనకందరికీ తెలుసు, మానవులమైనటువంటి మనము దేవుని సృష్టిలో శ్రేష్టమైనటువంటి వారం. ఎందుకంటే మనల్ని ఆయన తన యొక్క రూపురేఖలలో సృష్టించుకున్నాడు. తన రూపమును మనకిచ్చాడు, తన ప్రాణమును మనకు పోశాడు. ఆయన ఊపిరిని మన ముఖరంధ్రంలో ఊదగా మానవుడు జీవము గలవాడాయని బైబిల్ గ్రంథం పలుకుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క స్వరూపం. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపము. ఎందుకంటే ఆయన రూపురేఖలలో చేయబడినటువంటి వారము. మరి ప్రతి మనిషిని కూడా మనం దేవుని యొక్క స్వరూపముగా గౌరవించినప్పుడు అదే నిజమైనటువంటి న్యాయం. యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనములో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు పలుకుతూ ఉన్నాను. జ్ఞానమ్మ గారు సమాజంలో నిర్లక్ష్యానికి గురి అయినటువంటి బాలికలు, మహిళల గౌరవాన్ని గుర్తించి వారి యొక్క విద్య కోసము తన జీవితాన్నే అంకితము చేసినటువంటి గొప్ప మహనీయురాలు. రెండవదిగా ప్రవక్త పలుకుతూ ఉన్నారు, కనికరముతో మెలగాలి, కరుణను చూపించాలి. హోషియా ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతూ ఉన్నారు. హోషియా ప్రవక్త 6వ అధ్యాయం 6వ వచనము, నేను మీ నుండి కోరునది కారుణ్యమునే కానీ బలులు కాదని ప్రభు పలుకుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అంటే కేవలం ప్రార్థనలు మాత్రమే కాదండి. ప్రతి మనిషిని ప్రేమించటం, కరుణ కలిగి జీవించటం. జ్ఞానమ్మ గారి జీవితము దేవుని యొక్క కరుణకు ప్రత్యక్ష సాక్ష్యం. మూడవదిగా దేవుని పట్ల వినయముతో నడవాలని ప్రవక్త పలుకుతూ ఉన్నారు. వినయం అంటే మనల్ని మనం తక్కువగా భావించటం కాదండి. వినయం అంటే దేవునికి మొదటి స్థానము కలిగి ఉండటం. దేవుని పట్ల వినయముగా ప్రవర్తించటము అంటే దేవునికి మన జీవితంలో మొదటి స్థానమును కల్పించటం. ప్రభు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడని పలుకుతూ ఉన్నారు. జ్ఞానమ్మ గారు ప్రతిరోజు కూడా దేవుని పట్ల వినయమును ప్రదర్శించారు. దేవుని యొక్క చిత్తానికి తల వంచి దేవుని పట్ల విధేయతతో ఆమె జీవించినటువంటి గొప్ప స్త్రీ. ప్రపంచము ప్రియులారా ఎప్పుడూ కూడా అద్భుతాల కోసం పరుగులు తీస్తూ ఉంది. సక్సెస్, ధనం, పేరు ప్రతిష్టలు కావాలని, అద్భుతాలు కావాలని ప్రపంచం కోరుకుంటుంది. కానీ యేసు ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే, నన్ను విశ్వసిస్తావా? నీ ప్రార్థనలకు వెంటనే సమాధానం దొరకకపోయినా నన్ను విశ్వసిస్తావా? నిన్ను ఎవరు గుర్తించకపోయినా సేవ చేస్తావా? అదే నిజమైనటువంటి శిష్యత్వం ప్రియులరా. మరి ఈనాటి పట్టణాలు మన జీవితాలే దేవుని ప్రేమకు చిహ్నాలుగా మారాలని పిలుపునిస్తూ ఉన్నాయి. మీకా ప్రవక్త పలికినట్లు న్యాయమును పాటించుదాం, కరుణను ప్రేమించుదాం, దేవుని పట్ల వినయముతో మెలుగుదాం. క్రీస్తు ప్రభువు వలె తండ్రి చిత్తముపై సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచుదాం. దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి వలె పరిస్థితులు ఎంత కఠినమైనా ధైర్యంగా ప్రభునికి అవును అని చెప్పే జీవితాన్ని మనం అలవర్చుకుందాం. మనం అద్భుతాల కోసం ఎదురు చూసేటటువంటి వారిగా కాకుండా మన జీవితాల ద్వారానే దేవుని యొక్క ప్రేమకు సజీవ సాక్ష్యాలుగా జీవించేటువంటి చిహ్నాలుగా మారుదాం. ఆమేన్. జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం.
చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపలో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవైనను నిండిపోని, కలిమి చెలిమి నీవైనను నిండిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనుటలా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణం నందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్పుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, ఆమె మహాభర్తయగు జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవ జనమాలా రండి, ప్రేమను కల్పించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. ప్రేమను కల్పించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. జీవ విందు, నిత్య జీవ విందు, పరమ నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించును కాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దీనదాసి నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ మాటే అభయము. వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా దీనదాసి.
నీవే మార్గము నీ మాటే అభయము వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా దీనదాసి Satan.com